పేరు మీద ఎవరో ఉన్నారు, ఆ ఉన్నవారు ఐగుప్తిని చెడగొట్టారు. ఆ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో దేవుళ్ళ పేరు మీద ఐగుప్తిలో విష సంస్కృతికి కారకులయ్యారు. ఏం చేస్తారు ఐగుప్తి దేవుళ్ళు? ఏం చేస్తారు? ఈ మాట పచ్చికట్టినాను ఏమనుకోకండి. ఆడి భార్య నీ నెత్తుకెళ్ళిపోయినా ఏమీ అనరు. ఎందుకు? కల్చర్ ఎక్కడ? మరో మాట చెప్పనా, భయంకరమైన అర్ధనగ్న నృత్యాలు అక్కడ. మరీ చెప్పనా, రక్తం వలికిస్తారు అక్కడ, పసిపిల్లలను చంపేస్తారు అక్కడ. ఇవన్నీ ఎవడి పేరు మీద జరుగుతాయి? దేవుడి పేరు మీద జరుగుతాయి. ఒక ఇంటేమన్నా మీకు దేవుడు పేరు మీద గంజా పెంచుతారు, దేవుడు పేరు మీద గుడుంబ పెంచుతారు. దేవుడు పేరు మీద మాట్లాడటాను ఏమనుకోకండి. దేవుడు పేరు మీద ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ని తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు చేయిస్తారు. దేవుడి పేరు మీద ఆడపిల్లలకి, మీ సైడే ఆడపిల్లలకి టవల్స్ కట్టి, విత్ టవల్ మాత్రమే, టవల్ కట్టి టవల్తో డ్యాన్స్లు వేపిస్తారు. ఇవన్నీ ఎవరి పేరు మీద? బాగా వినాలి. ఇప్పుడు ఉన్నదండి, ఇది ఉందండి. దేవుడు అంటున్నాను నేను, ఈ దేవుడి పేరు మీద డ్యాన్సులు వేయిస్తున్నాను, రకరకాల అర్ధనగ్న నృత్యాలు, నగ్న నృత్యాలు వేయిస్తున్నాను, రక్తం వలికిస్తున్నాను, రకరకాలన్నీ చేయిస్తున్నానంటే దీంట్లో దేవుడు ఉన్నట్ట? లేకపోతే చెప్పండి, దేవుడుంటే ఇలాంటి పనులు చేయిస్తాడా? దేవుడి పేరు మీద ఎవడో కూర్చుంటే ఇలాంటి పనులు చేయిస్తాడా? చెప్పండి. అర్థమైతే ధన్యత. చెప్పండి, దేవుడుంటే ఏం చేస్తాడు? దేవుడు అనే ఆరిజన్ ఉంటే నీతి, నియమము, సత్క్రియ జరిగించి సొసైటీకి ఫలభరితమైన కార్యాలు జరిగించేదే దేవుడు. దేవుడు అంటేనే మంచికి గుర్తు. మరి చెడ్డ క్రియలన్నీ దేవుడు పేరు మీద జరుగుతున్నాయంటే పేరుకి లేబుల మీద దేవుడే. వెనక ఎవడున్నాడు చెప్పండి? ఆడెవడో ఉన్నాడు. ఆడికి కావలసిన ఏంటి తెలుసా? నరులు ఎంత చెడిపోతే చెప్పండి, ఆడికి అంత ఆనందం. ఆడికి మీరు నమ్ముతారు లేదో, ఐగుప్తులు విపరీతమైన పనులు. మీరు చూడండి, సగం జంతువు ఉంటారు. మీరు ఐగుప్తి దేవుడు బొమ్మలు చూడండి, సగం జంతువు, సగం మనిషి, సగం పిల్లి, సగం మనిషి, సగం నక్క, సగం మనిషి. ఇవేం దేవుళ్ళు అంటే జంతువుల్ని మనుషుల్ని కూడా కలిపేసిన దేవుళ్ళని ఆరాధిస్తారంటే నేను అడుగుతున్నాను, నేను ఎలాంటి దేవుడిని ఆరాధిస్తానో నా పనులు కూడా చెప్పండి అలాగే ఉంటాయి. నేను ఎలాంటి ఉన్నా చెప్పాలంటే నేను పూజించే దేవుడిని బట్టి నేను ఎలాంటి వాడిని తెలిసిపోతాను. నా మాటలు అర్థమవుతుందో లేదంటే మనం చేసే కార్యాలు గమనించండి. ఈ చేసే కార్యాలు ఏవైతున్నావో ఈ దేవుడి యొక్క ఆరిజిన్ బాగుపోతాలను. ఐగుప్తి ఎంత ఇలా కకలావికలం అయిపోవడానికి కారణం ఐగుప్తిలో భయంకరమైన దేవతలు, భయంకరమైన దేవుళ్ళు, వీళ్ళందరూ కలిసి ఐగుప్తి సంస్కృతిని పాడు చేశాడు. దేవుడడ్డా వీళ్ళ తాట తీయడానికి వస్తున్నాడు. అంటే ఐగుప్తిని ప్రేరేపిస్తున్న, ఐగుప్తిని రేపుతున్న, ఐగుప్తిని దేవుడి పేరు మీద ఇలా ముసుగులో బతుకుతున్న మాయా స్వప్నాలు ఉన్నాయి. ఆ మాయా స్వప్నాల సంగతి యాజనంగా వచ్చింది. మరి ఇది ప్రజలకు అర్థమవుతుందంటే అర్థమవుదు. ప్రజలకి ఎందుకు అర్థమవట్లేదు? ప్రజలకి ఎందుకు అర్థమవుతుందంటే ఎన్టీ రామారావు గారు ఒక సామెత చెప్పారు, గుర్తుందా? పెద్దలు తెలుస్తుంది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైనా పాలిటిక్స్లో ఉన్న ప్రసంగాలు ఎప్పుడైనా వినండి. ఆయన ఒక సామెత చెప్తారు. ఏమంటాడంటే, దొంగే దొంగే పరిగెట్టి ఆడే మనుషుల్లో కలిసిపోయి అన్నాడట, దొంగలు వెళ్ళిపోయాడు అన్నాడంట. మళ్ళీ అర్థమవుతున్నాయా? వీడు దయ్యంగాళ్ళ రాలా చెప్పండి, దయ్యంగాళ్ళ రాలా. మరే దయ్యంగాడు దేవుళ్ళకి వస్తే ఇంకెవడండి దెయ్యం అనేది చెప్పండి. ఆడు లోపల కూర్చుని ఏం చేస్తాడంటే, ఏయ్ డ్యాన్స్ అయ్యి, తాగా ఊగా, లింగి పై గట్టు, ఇసురా ఆడవాళ్ళని అవలగట్టు ఆడించో, రంగరంగ వైభవంగా నీచమైన కార్యాలు జరిగించో, మేకలను కోస్తావో, కోళ్ళను కోస్తావో, మనుషులను కోస్తావో, నీ పార్టీ గెలవాలని ఆ మూసీ నదిలో వయసులో వచ్చిన పిల్లలను బలిస్తావో. బలి మూసీ నదులు ఇచ్చారు చూసారుగా. కర్ణాటక ఈ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ, మీ ఏరియా నుంచి కొంచెం డీప్ ఏరియాకి వెళితే ఏజెన్సీకి వెళ్తారు, ఎప్పటికీ ఆ ఏరియాలో ప్రకృతి దేవతల పేరు మీద నరబలులు జరుగుతున్నాయంటే నమ్మగలరా? మన దేవుడు తినంగా లేరనుకోండి, మన గర్భాన్ని పుట్టిన పిల్లల్ని మనం ఏం చేస్తాం తెలుసా? చంపుతాం. ఎందుకు చంపుతున్నారంటే పంటలు బాగా పండుతాయని, కడుపులు బాగా నిండుతాయని, వర్షాలు బాగా పడతాయని పిల్లలను చంపుతారు. నడుతున్నాను, వయసులో ఉన్న వాళ్ళని చంపుతారు, నీచమైన కార్యాలు చేస్తారు. ఏంట్రా దేవుడికి ఇలాంటి ఆరాధన చేస్తున్నారంటే అలా చేస్తేనే దేవుడికి నచ్చుతుందట. ఎలా చేస్తారంటే తాగేసి ఊగెత్తే ఎవరికి నచ్చుతుందట?
ఓ బాబా ఉన్నాడు తెలుసా, ఆడ అమెరికాలో దీవుని కొన్నాడు, అమెరికాలోనో ఒక దీవుని కొన్నాడు, అమెరికాలో దీవుని. ఆడి పేరే డిఫరెంట్ నేమ్ అండి, నిత్యానందం. ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఆనందానికి ఈ సెకండ్ స్టేజ్ స్టార్ట్ చేసే హీరోయిన్స్ ఉంటారు సరే, ఈ కేరళ, ఈ తమిళనాడు హీరోయిన్స్ అందరూ ఆయన దగ్గర శిష్యరికానికి జాయిన్ అయిపోతే, ఈ జాయిన్ అయిపోయిన వాళ్ళందరూ ఎవడో రికార్డ్ చేసి వీడియో మొత్తం మీద ఇంటర్నేషనల్ న్యూస్కి ఇచ్చాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. గురువు గారు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని ఛానల్స్ అన్ని రెడీగా చూస్తే గురువు గారు బయటకు వచ్చి ఏమన్నాడు తెలుసా, ఇది మీరు తప్పు అనుకుంటున్నారు, ఇది కూడా ఒక సేవే అన్నాడు. ఏంటి శిశురాలతో పోవడం ఏంటంట, అది సేవేటంటే మీకు తెలియదు, జ్ఞానోదయం కలగలేదు ఇంకా అన్నాడు. ఓసో అంటాడు, చదువుకున్నది తెలుస్తుందండి. ఓసో చెప్పిన సూత్రాలు నేడు చెప్పిన, నీకు ఏదన్నా ఎక్కసం అవ్వాలంటే దాన్ని బాగా అనుభవిస్తే నీకు ఎక్కసం వస్తుంది, ఆ వచ్చేంత వరకు చేసే అన్నాడు. నీకు బాగా సిగరెట్లు కాల్చాలనిపిస్తుంది అనుకో, ఆడు అంటాడు ఆ ఓసో సూత్రాలు ఎలా ఉంటాయంటే 4-5 పెట్లు కాల్సే అంటాడంట. ఈ 4-5 పెట్లు కలిసి, అందుకే నీకు శృంగారం చేయాలనిపిస్తుంది అనుకో, నీకు ఎంతమందితో చేయాలనిపిస్తే విచ్చలవిడి జంతువులాగా శృంగారం చేసే నీకు విరక్తి పుట్టేస్తుంది. ఇలాంటి సూత్రాలను బాగా చెప్పాడు. కానీ దాని ఎఫెక్ట్ ఏంటి చెప్పినా, వీడి సిగరెట్ పెట్టి అయ్యే లోపు పోతే, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి అంటే వీడికి ఏడ్స్ వచ్చేస్తే నడుతున్నాను. వీళ్ళు చెప్పే లాజిక్లు ఎలా ఉంటాయంటే, వీళ్ళని ఫాలో అయిన శిష్యులు ఎవరనుకుంటున్నారు, రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు కదా. ఇప్పుడు ఇంకో డైరెక్టర్, నా పేరు తిరుగుతలేనండి, వంగ కాదు కదా, వంగ ఇప్పుడు డైరెక్టర్ ప్రజెంట్ లీడింగ్లో ఉన్న ఆయన. వీళ్ళందరూ బాగా వినండి, వీళ్ళందరూ ఎవరిని ఫాలో అవుతారు చెప్పినా, వాళ్ళనే ఫాలో అవుతారు. విషయం చెప్పినా, ఈరోజు హైలైట్ హీరోస్, హైలైట్ డైరెక్టర్ ఎవరు చెప్పినా, అసలు పేరున్న డైరెక్టర్లు హీరోలు ఎవరు చెప్పినా, ఎవడెన్ని బూతులు మాట్లాడితే చెప్పండి ఆడి హీరో. ఇవన్నీ ఎలా వస్తాయంటే వాళ్ళ ఫిలాసఫీలు, వాళ్ళ మొక్కే భావజాలాలు, వీటిని బట్టి వస్తాయి. అందుకే ఐగుప్తు ఎలా తయారవడానికి కారణం ఏంటి చెప్పినా, వాళ్ళ మొక్క ఎలా తయారై. అందుకు ఐగుప్తికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, రాత్రి సంచరిస్తున్నాడు. ఈ తీర్పు తీర్చేటప్పుడట వీళ్ళొక్కరికే కాదు, వీటికి మొక్కుతున్న వాళ్ళకి కూడా తీర్పు తీరుస్తా అన్నాడు. ఎవరికి? వీళ్ళకి మొక్కుతున్న వారికి కూడా తీరుస్తా. అంటే వీటిని పాటించి వీటిని ఎవరైతే దైవాలుగా మొక్కుతున్నారో ఈ మొక్కుతున్న వారికి కూడా తీర్పు తీరుస్తాడు. ఈ మొక్కుతున్న వారికి తీర్పు తీర్చడమే కాదు, వీటిని మొక్కుతున్న వారితో ఎవరు కలిసిపోయారట, ఇశ్రాయేలు కూడా కలిసిపోయారు. ఎవరు కలిసిపోయారు? మనం అనుకుంటాం ఐగుప్తి దేవుళ్ళని మొక్కారు అనుకుంటాం. కాదు, బైబిల్ అలా చెప్పట్లేదు. ఐగుప్తి దేవుళ్ళని చెప్పండి ఇశ్రాయేలు కూడా మొక్కారు. అదే ఎలాగంటే మనం ఎలాగో అదే అలాగే. మనం ఏం చేస్తున్నాం? వేపనాయంతో మురత పెట్టుతున్నాం చెప్పండి, పాస్టర్ గారితో ప్రార్థన చేస్తున్నాం. అంటే ఈ దేవుడిని వదలను, ఆ నమ్మకాలు వదలం. వాళ్ళు కూడా అలాగే యెహోవాని వదలలేదు, చెప్పండి ఐగుప్తిని వదలలేదు. ఎప్పుడైతే ఇలాంటి నీచమైన పనులు వాళ్ళు చేశారో దేవుడు తీర్పు తెచ్చడానికి ఆ యెహెజ్కేలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని తెలుసా? నేను ఓ నరపుత్రుడా యెహెజ్కేలు నీకు మాట చెప్తున్నాను, వీళ్ళకా న్యాయం తెచ్చమంటున్నావు, వీళ్ళకా తీర్పు తెచ్చమంటున్నావు, ఈ ఇశ్రాయేలుకా పంట పొలాలు పొందాలని నాకు ప్రార్థన చేస్తున్నావు. నీకు విషయం చెప్పినా, వీళ్ళ అయ్యలు ఎలాంటి పనులు చేస్తారు, వీళ్ళు కూడా అలాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళు ఐగుప్తులు ఉన్నప్పుడు తిన్నంగా ఉన్నారు, వీళ్ళ పితరులు ఐగుప్తులు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ పితరులు ఏం చేశారు అనుకుంటున్నావు? నరపుత్రుడా యెహెజ్కేలు నీకే చెప్తున్నాను, వీళ్ళు ఐగుప్తులు ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఇదిగో ఐగుప్తి దేవుళ్ళు మొక్కారు. ఆ రాత్రి నేను సంచరించినప్పుడు ఐగుప్తి దేవుళ్ళకే కాదు తీర్పు తెచ్చడానికి వస్తా, ఐగుప్తి ప్రజలకే కాదు తీర్పు తెచ్చడానికి వస్తా, మరి చెప్పండి ఇశ్రాయేలీలకు కూడా తీర్పు తెచ్చడానికి వచ్చినట. అలాంటి ఇశ్రాయేలుకి దేవుడు తీర్పు తెచ్చడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ని కూడా చంపేలాం. అంటే మొత్తం ఇశ్రాయేల్ని ఐగుప్తిని కలిపి ఆ మొక్కుతున్న వాళ్ళందరి సంగతి తేల్చడానికి ఆ రోజు ఐగుప్తి మీదకి దేవుడు వస్తే, ఆ రోజు బతికి బట్ట కట్టడానికి ఒకే ఒక ఆప్షన్ దొరికిందంట. ఆ ఆప్షన్ ఏంటో తెలుసా? పస్కా.